హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటావు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. టొబాకో బిజినెస్ అనమాట. మామూలుగా మేము తినే కాడి నుంచి, బట్టల కాడి నుంచి, చెప్పుల కాడి నుంచి, హాస్పిటల్కి సంబంధించి ప్రతి రూపాయి కూడా ఈ పొగాకు మీద ఆధారపడే ఉంటుంది మా జీవనాధారం. దీన్ని నమ్ముకునే ఉంటామన్నమాట. నేననే కాదు, మా ఏరియాలో కొన్ని లక్షల కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇంకా మాకున్నది ఇదే టొబాకోయే మా ఏరియాకి. మేమనే కాదు, బంట వాళ్ళు, బ్యారన్ కాల్చేవాళ్ళు, గ్రేడింగ్ చేసేవాళ్ళు, అలాగే పొగాకుని బోర్డు కాడ తీసుకొస్తే ట్రాలీలు లోపల తీసుకొచ్చేవాళ్ళు, తర్వాత బయ్యర్లు, చాలామంది చెప్తున్నా కొన్ని లక్షల జీవితాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మా సైడ్ ఒక్కరికనే కాదు, ఒక రైతుకే పని అని కాదు, ఆ రైతు నమ్ముకుని కింద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉంటారనమాట. సో రైతు బాగుంటేనే మేము బాగుంటాం, రైతుకి డబ్బులు వస్తేనే మాకు డబ్బులు వస్తాయి. అందుకే రైతు ఎప్పుడు రాజా అంటారనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ బేలు బయట తీసుకొచ్చిన బేలు ఇలాగ వరుసగా పెట్టి తాళ్ళు గట్ట కట్ చేస్తారనమాట. అంటే లోపల ఉన్న పొగాకు బయట పెడితే ఆ పొగాకు ఏ గ్రేడ్ ఏంటని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు, బేల్ని చూసి దాని గ్రేడ్ డిసైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ట్రాలీ చూసారా, బయట ఉన్న పొగాకు లోపల తీసుకొచ్చి వెయిట్ వేసి అది ఎన్ని కేజీలు వచ్చింది, ఏ కార్డు మీద ఉంది ఏంటనేది డీటెయిల్స్ స్లిప్ మీద ఇక అక్కడ పెడతారనమాట. ఇప్పుడు అక్కడ పెట్టారు కదా, ఆ పొగాకుని కొద్దిగా మధ్యలో నుంచి కొద్ది పొగాకు తీసి పైన పెడతారు. పైన పెట్టిన తర్వాత అది ఏ గ్రేడు ఏంటి, మాడా నెంబరా లేకపోతే 5వ నెంబరా ఏంటనేది చెప్పేసి పైన పెట్టి మళ్ళీ అందులో గ్రేడ్లు ఉంటాయి అన్నమాట. గ్రీనా లేకపోతే ఏంటనేసి డిసైడ్ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు. వచ్చి ఆ గ్రేడ్ రాసి అది సిస్టంలో ఎంటర్ చేస్తారనమాట. ఆ సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని బట్టి కొనుగోలుకి డిసైడ్ అవుద్ది. బయర్లు వచ్చినప్పుడు ఆ నెంబర్ కొట్టగానే ఈ బేలుకి ఎంత రేటు డిసైడ్ అయింది అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారు. చూస్తారా, అది కొనుగోలు అనమాట. మ్యాక్సిమం ఈరోజు లో గ్రేడ్ పొగాకును మామూలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి రేటు తక్కువే ఉంది, 60 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఏదైతేనే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నా పొగాకు ఏదో రేటు కొనేస్తే చాలు అనే పరిస్థితికి వచ్చేసాం. ఎంత కొన్నా పర్లేదు, బేలు వెళ్ళిపోతే చాలు అనమాట. రోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. మండే కొలిమి నడగండే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే.